ముంబై దాడుల కేసులో తహూర్ రానా నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు ఎన్ఐఏ అధికారులు. ఉగ్రదాడుల కేసులో తహూర్ రానాను ప్రశ్నించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో గల స్పెషల్ సెల్లో రానానుంచారు. ముంబై దాడులకు కుట్రలో ఎవరెవరి ప్రమేయం ఉంది, పాత్రధారులు ఎవరు అనే వివరాలను రాబట్టనున్నారు ఎన్ఐఏ అధికారులు. 12 మంది అధికారుల బృందం రానాను ప్రశ్నించనుంది. విచారణలో భాగంగా రానాను ముంబైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, విచారణ బృందంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? మొదటి రోజు విచారణ ఎట్లా ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావణి, ముంబై దాడుల కీలక నిందితుడిగా చెప్పుకోవచ్చు తహూర్ రానాను. సో ఇప్పటికే తహూర్ రానా పటియాలా ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎన్ఐఏ 18 రోజుల కస్టడీలోకి తీసుకుంది. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్లో ప్రత్యేకంగా ఒక సెల్ని ఏర్పాటు చేశారు. అందులో తహూర్ రానా ఉంచారు. అంటే సరిగ్గా ఎర్లీ అవర్స్ 2:35 అంటే 2:35 తహూర్ రానాను ఎన్ఐఏ కార్యాలయంలోకి తీసుకొచ్చారు. అంటే మొన్న రాత్రి అమెరికా నుంచి బయలుదేరితే ఆ తర్వాత నిన్న సాయంత్రం ఇండియాకు చేరుకోవడం, ఢిల్లీలో సైతం కొంత ప్రొసీజర్, అంటే ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే రానాను మొదట ఎన్ఐఏ అధికారికంగా అరెస్ట్ చేసింది. అంతకుముందు ఎన్ఐఏ కావచ్చు, ఎన్ఎస్జీలు వీళ్ళంతా కూడా అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. కానీ ఆ క్రమంలో అరెస్ట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ జరగడానికి కూడా ఎయిర్పోర్ట్లో కొంత సమయం పట్టింది. ఆ తర్వాత పటియాలాలో ఉన్నటువంటి ఎన్ఐఏ సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చారు. సెషన్స్ కోర్టులో ఏ విధంగానైతే ముంబై దాడులకు సంబంధించి కీలక సూత్రధారిగా ఉన్నారు, ఎవరైతే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారో వాళ్ళందరికీ మాస్టర్ మైండ్గా పనిచేశారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి అప్రోచ్ కావాలి, ఎక్కడెక్కడ దాడులు చేయాలనే దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఇతరులతో కలిసి పెద్ద ఎత్తున కుట్రకు పాల్పడ్డాడనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయనను విచారించడం ద్వారా ఈ కుట్ర వెనక ఉన్నటువంటి లష్కరే తోయిబా నాయకులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతర కుట్రదారులు ఎవరనే విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చేందుకు వీలు పడుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఇదే క్రమంలో అమెరికాలో ఉన్నటువంటి రానాను ఇండియాకు తీసుకొచ్చేందుకు జరిగినటువంటి ప్రాసెస్ను కూడా కోర్టు ముందు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ అమెరికాలో చూయించి ఆ తర్వాతే సుప్రీంకోర్టు సైతం తహూర్ రానాకు సంబంధించినటువంటి పిటిషన్ను తిరస్కరించడంతోనే ఇండియాకు తీసుకురావడం సాధ్యమైందనే విషయాన్ని కూడా కోర్టు ముందు ఎన్ఐఏకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ తమ వాదనల ద్వారా వినిపించారు. సో 20 రోజుల కస్టడీ కోరిన తర్వాత ఫైనల్గా కోర్టు మొదటిసారిగా 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అనుమతి ఇచ్చింది. సో దానికి అనుగుణంగానే ఇప్పటికే ఎన్ఐఏ విచారణ అనేది ప్రారంభిస్తుంది. సో ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే 26/11 దాడుల్లో ఆ రోజు ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సదానంద్ వసంత్ దాతే ఆ రోజు ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఇప్పుడు ఆయనే ఎన్ఐఏకు చీఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఆయనే స్వయంగా తహూర్ రానాను ఏ విధంగానైతే విచారించబోతున్నారు. సో అతను అక్కడ బాధితుడిగా ఉన్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల దాడిని ఎదుర్కొనే క్రమంలో సో ఆయన ఎదుర్కొన్నటువంటి అంశాలే కాదు, విచారణకు సంబంధించి ఎన్ఐఏ ఇప్పటి వరకు సేకరించినటువంటి అన్ని ఆధారాలను, సాక్ష్యాలను తహూర్ రానా ముందు పెట్టి ఖచ్చితంగా ఆయనను విచారించే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే ముంబైకి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ లాగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, వాటన్నిటిని కూడా మరోసారి తీసుకురావడం. మొత్తానికి ఈ కుట్ర వెనుక ఉందెవరు, పాకిస్తాన్కు సంబంధించినటువంటి లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చేందుకు ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.